పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి మరొక దివ్యమైనటువంటి కీర్తన తెలుసుకుందాం. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఊంజల సేవలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ కీర్తన భగవంతుని యొక్క ఉయ్యాల ఉత్సవంలో అత్యంత ప్రధానంగా ఈ కీర్తనను కీర్తిస్తూ ఉంటారు. ఈ జీవుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఒక్క పట్టున భగవంతుడి మీద ధ్యాస ఉండదు. రకరకాల విషయాలపైన తిరుగుతూ వాటి ఫలితాల వల్ల, వాటి కర్మఫలాల వల్ల మళ్ళీ రకరకాల జీవజంతువుల్లోనూ జీవరాశుల్లోనూ కలిసిపోయి పుడుతూ చస్తూ పుడుతూనే ఉంటారన్నమాట. ఇన్ని జరుగుతూ ఉన్న, ఇంత చంచలంగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఎంతో ఓపికగా వాటితో పాటు పరమాత్మ రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఇలా జీవుల యొక్క శరీరాల్లో తిరగడం అనేది ఆయనకు అలవాటైపోయింది. ఆ జీవులు పీల్చేటువంటి గాలి, మళ్ళీ వదిలేటువంటి గాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా ఆయన యొక్క భావాలు తెలుపుతూ ఉంటాయన్నమాట. జీవి బతికి ఉండాలంటే ఖచ్చితంగా ప్రాణవాయువు కావాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ శ్వాస తీసుకునేటువంటి అవకాశం కలిగింది. అందువల్ల ఆయన భావాలు నేను ఉండాను అనేటువంటి తెలిపేటువంటి భావాలు తెలియజేస్తూ ఉంటాయన్నమాట. హరి బోల్. 1వ చరణం చూద్దాం. ఉదయాస్తశైలంబులో నరగంభములైన ఉడుమండలము మోచెనుయ్యాల. ఉదయాస్తశైలంబులో నరగంభములైన ఉడుమండలము మోచె ఉయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఆయన ఊగేటువంటి స్థలము ఒకచోట కాదు, ఈ సమస్త ప్రపంచం అంతటిని కూడా ఒక ఉయ్యాలుగా చేసుకున్నాడు. అంటే తూర్పున కనపడేటువంటి కొండలు ఒక స్తంభము, పడమట కనపడేటువంటి ఒక కొండలు అది ఒక స్తంభము, మధ్యలో ఆకాశం మొత్తం కూడా ఒక అడ్డదూలం. ఆ నక్షత్రాలన్నీ మెరుస్తూ ఉంటే అది అడ్డదూలంగా చేసుకొని ఏది తూర్పు పడమర కొండలను అడ్డంగా చేసుకుని ఆకాశం ఒక దూలంగా అయ్యి అది ఒక ఉయ్యాలుగా తయారైందనమాట. ఆ ఉయ్యాల ఎంత పెద్దది, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా నిండిపోయి ఉండదు అనమాట. ఆకాశానికి హద్దే ఉంది, పైనుండి లోకాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మొత్తం ఇక్కడ బ్రహ్మదేవుడి వరకు కూడా అందరూ కూడా వీక్షిస్తారనమాట భగవంతుడి యొక్క ఉయ్యాల ఉత్సవాన్ని. అది హరిబోల్. ఇక 2వ చరణము. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టెవెరపై తోచె ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టెవెరపై తోచె ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయె ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయె ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఇప్పుడు ఇటు సైడ్ ఉండే కొండ, అటు సైడ్ ఉండే కొండ 2 స్తంభాలైతే మధ్యలో అడ్డంగా ఆకాశం అయితే, ఇప్పుడు ఊగాలంటే 4 గొలుసులు ఉండాలి కదా, 4 పక్కల నిలబడడానికి ఉయ్యాలకు. ఆ 4 గొలుసులు పైనుంచి కిందికి దిగే తాళ్ళలాగా ఉండేటువంటి 4 గొలుసులు ఏంటి అట, 4 వేదాలట. హరిబోల్. 4 వేదాలు, 4 గొలుసులు. ఇప్పుడు ఆయన కూర్చోవాలంటే పీట ఉండాలి కదా, ధర్మదేవతే పీట. అంటే ధర్మదేవతను పీటగా చేసుకొని 4 వేదాలను 4 తాళ్ళుగా చేసుకొని, తూర్పు కొండ పడమట కొండ 2 ఆధారంగా చేసుకొని, ఆకాశాన్ని ఒక అడ్డదూలంగా వేసుకొని, ఇప్పుడు ఆయన ఈ 4 తాళ్ళు వేదాలతో ఆ ధర్మపీఠం అనేటువంటి పీఠంలో కూర్చొని ఊగుతూ ఉన్నారు. ఈ ఆకాశం అద్దు లేదు కదా, అది బ్రహ్మలోకం వరకు ఉంది ఆకాశం. అందువల్ల అందరూ వైభవంగా చూస్తున్నారన్నమాట భగవంతుడి యొక్క ఆ ఉయ్యాలోత్సవాన్ని. ఆ వైభవాన్ని వర్ణించడానికి సరిపోదన్నమాట. మనం వర్ణించలేము, వర్ణించనరుదాయే. మన నుంచి కాదు వర్ణించడం, అంత గొప్ప వైభవంగా ఉంది అనమాట. హరిబోల్. ఇక 3వ చరణం.
మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల. నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల. నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. ఇప్పుడు మనము ఆకాశము అడ్డదూలంగా తయారైంది కదా. ఇప్పుడు ఈ అడ్డదూలానికి మనము ఉయ్యాల కట్టినప్పుడు అడ్డంగా ఉండే దానిపైన పూలతో అన్నీ అలంకరిస్తాం కదా. ఆ విధంగా ఈ మేఘాలన్నీ ఉన్నాయి కదా ఆకాశంలో. ఆ మేఘాలన్నీ కూడా ఎంతో సమూహంగా ఉయ్యాలకు మంచి అందాన్ని శోభను తెస్తున్నాయట. మంచి అలంకరణగా ఉన్నాయంట. ఈయన నల్లగా ఉంటాడు. ఈ నలుపులో ఆ మేఘాలు కూడా నల్లగా ఉన్నాయి. ఈయన సహజంగానే భగవంతుడు ఎంతో తేజస్సుగా ఉంటాడు కదా. ఈ తేజస్సు పోయి ఆ మేఘాల మీద పడినప్పుడు ఇంకా అన్నీ కలుపుకొని మహా అలంకారంగా అందంగా వైభవంగా ఉందట. ఇక 4వ చరణం చూద్దాం. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల. ఓలి బ్రహ్మాండములు ఒరుగునోయను భీతి నుయ్యి నుయ్యి నైర్వూచిరుయ్యాల. ఓలి బ్రహ్మాండములు ఒరుగునోయను భీతి నుయ్య నుయ్యి నైర్వూచిరుయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. శ్రీ వెంకటేశ్వర భగవానుడు తన శ్రీదేవి భూదేవితో కలిసి ఆయన ఊగుతూ ఉంటే ఆయన్ను చాలామంది వనితలు ఉయ్యాలను ఊంచుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఊంచేటప్పుడు వాళ్ళ ఎదలపై ఉండేటువంటి వస్త్రాలు కొంచెం అలా ఇలా జరుగుతూ ఉన్నాయట. ఎందుకంటే ఉయ్యాలు ఊంచేటప్పుడు ముందుకు వెనక్కు కదలాలి కదా. కాబట్టి ముందుకు నడిచేటప్పుడు వెనక్కు నడిచేటప్పుడు వాళ్ళకు అవి కొంచెం కదులుతున్నాయట వస్త్రాలు అవి. అదేవిధంగా వాళ్ళు వేసుకునేటువంటి ఆభరణాలు కూడా కదులుతూ ఉన్నాయట. అయితే అలా వాళ్ళు ఊంచేటప్పుడు ఉయ్యాలను ఆయన గర్భంలోని బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి కదా. కొంచెం గట్టిగా ఊంచారంటే లోపల బ్రహ్మాండాలన్నీ కదులుతాయి కదా. అందరూ డిస్టర్బ్ అవుతారు కదా. అందుకని వాళ్ళు భయముతో చాలా ఆ బ్రహ్మాండాలన్నీ ఎక్కడ కదిలిపోతాయో అని నెమ్మదిగా ఒక లయబద్ధంగా నిదానంగా ఉంచుతూ ఉన్నారంట వాళ్ళు. హరి బోల్ హరే కృష్ణ. ఇంకా 5వ చరణం. కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగిలింపగజేసెనుయ్యాల. కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగిలింపగజేసె ఉయ్యాల. అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద జూపిని ఉయ్యాల. అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద జూపిని ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసినే ఉయ్యాల. పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావంబు దెలిపెనే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఉయ్యాలను ఊంచుతూ ఉన్నారో ఊంచేటప్పుడు మనము పట్టుకుంటాం కదా పడకుండా. ఆ విధంగా ఎంతో ప్రేమగా శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా శ్రీనివాసునికి చాలా దగ్గరగా కూర్చొని ఎంతో ప్రేమగా గట్టిగా కౌగిలించుకొని కూర్చో ఉన్నారట. ఈ లీల ఉత్సవము బ్రహ్మలోకం వరకు ఉంది కదా. ఆకాశం అంటే ఈ మధ్యలో ఎన్నో దేవతా లోకాలు ఉన్నాయి కదా. అందులో ఉండేటువంటి దేవతా స్త్రీలు భగవంతుని యొక్క చిరునవ్వు, ఆ భగవంతుని యొక్క ప్రేమ భావము, ఆ భగవంతుని యొక్క దివ్య లీలా వైభవాన్ని వాళ్ళందరూ దర్శిస్తూ మహాపార్వశ్యముతో ఆనందంగా చూస్తున్నారట. అలాగా అన్ని లోకాల వారికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉందట ఈ ఉయ్యాల ఉత్సవం.
6వ చరణం. కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల. కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసినే ఉయ్యాల. పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. కమలాసనుడు అంటే బ్రహ్మదేవుడు, కమలములో కూర్చుండేటువంటి ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని దేవతలందరూ ఈ ఉయ్యాల సేవ వైభవాన్ని, ఉత్సవాన్ని కన్నుల పండుగగా చూస్తున్నారంట పైనుంచి అందరూ. ఓ వెంకటపతి, ఓ తిరుమలేశ, ఓ శ్రీ శ్రీనివాస, ఓ శ్రీ వెంకటేశ, ఓ అత్యంత అందమైనటువంటి దివ్యమూర్తి, నీకు ఈ ఉయ్యాల ఉత్సవం ఎంతో ప్రియమైనది, ఎంతగానో ఆనందం కలిగించేది ఉయ్యాల ఉత్సవం. ఆ ఉయ్యాల ఉత్సవం దర్శించేటువంటి భాగ్యం మాకు కలిగించారు. దివి భువిలో ఉండేటువంటి జీవరాశులందరికీ కూడా ఈ ఉయ్యాల ఉత్సవం ఎంతో వైభవంగానూ ఆనందంగాను కలిగించింది. మమ్మల్ని అందరినీ కూడా తరించేటువంటి ఓ జగన్నాథ, కలియుగ వైకుంఠవాస, ఓ వెంకటరమణ, భక్తవత్సలా మీకు జయము జయము. ఆ ఆనందమైనటువంటి ఉయ్యాల ఉత్సవాన్ని, ఊంజల సేవను చూసేటువంటి భాగ్యము, నిత్యంగా దర్శించుకునేటువంటి భాగ్యము కలిగించమని గురుదేవుల్ని, భక్తులను, భగవంతుణ్ణి పాదాలు బట్టి వేడుకున్నాం. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.